హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్డ్ అనలిస్ట్. ఈరోజు వీడియోలో చాప్టర్ 8 గురించి ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంతకీ చాప్టర్ 8 నేమ్ వచ్చేసి హౌ డు ఐ గెట్ రిచ్. రాబర్ట్ ధనవంతుడిగా కావడానికి ఫార్ములా ఎక్కడ నేర్చుకున్నాడంటే మోనోపోలీ గేమ్ ఆడడం ద్వారా. ఇది కొంతమందికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ నిజానికి ధనవంతుడిగా అవ్వడానికి మోనోపోలీలో ఉన్న ఫార్ములా సింపుల్. అది రియల్ లైఫ్లో పనిచేస్తుంది అండ్ గేమ్లో కూడా పనిచేస్తుంది. మీరు మోనోపోలీ ఆడేటప్పుడు సీక్రెట్ టు వెల్త్ ఏంటంటే 4 గ్రీన్ హౌసెస్ని కొన్న తర్వాత అప్పుడు వాటిని లార్జ్ రెడ్ హోటల్ కోసం ట్రేడ్ చేయడం. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా బ్యాడ్గా ఉంటుందో అప్పుడు రాబర్ట్ అండ్ కిమ్ కియోసకి వాళ్ళ దగ్గరున్న డబ్బుతో వీలైనన్ని స్మాల్ హౌసెస్ని చాలా కొన్నారు. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ ఇంప్రూవ్ అయ్యిందో అప్పుడు వాళ్ళు కొన్న 4 గ్రీన్ హౌసెస్ని ట్రేడ్ చేసి ఒక పెద్ద రెడ్ హోటల్ని కొన్నారు. ఇక అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ పనిచేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ లార్జ్ రెడ్ హోటల్ నుంచి అపార్ట్మెంట్ హౌసెస్ నుంచి వచ్చే క్యాష్లో వాళ్ళ లైఫ్ స్టైల్కి సరిపోయేది. ఇదే ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాతో రాబర్ట్ అండ్ కిమ్ వెల్తీగా అయ్యి ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యారు. ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ నచ్చకపోతే అప్పుడు మీరు హ్యాంబర్గర్స్ని చెయ్యండి. వాటి చుట్టూ బిజినెస్ని బిల్డ్ చేసి దాన్ని ఫ్రాంచైజ్ ఇవ్వండి. కొన్ని సంవత్సరాల్లోనే మీరు స్పెండ్ చేసిన దానికంటే ఎక్కువ క్యాష్లో వస్తుంది. ఈ హైటెక్ ప్రపంచంలో గ్రేట్ వెల్త్ యొక్క ప్రిన్సిపల్ సింపుల్గా అండ్ లో టెక్తో ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఇది జస్ట్ కామన్ సెన్స్ మాత్రమే, కానీ తరచుగా డబ్బు విషయంకి వచ్చేసరికి కామన్ సెన్స్ కూడా అన్కామన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్కి మనీ లాస్ అయినందుకు ట్యాక్స్ బ్రేక్ ఇవ్వడం, లేదా ఇల్లుని అసెట్ అని పిలవడం, లేదా చిల్డ్రన్ని స్కూల్కి వెళ్ళి చదువుకోమని మంచి జాబ్ తెచ్చుకోమని, ఇవన్నీ అస్సలు సెన్స్ లేని విషయాలు. ధనవంతులు ఏదైతే చేస్తారో దాన్ని చేయడం ఈజీ. ఎవరైతే స్కూల్లో బాగా చేయని వాళ్ళు వెల్తీ పీపుల్గా అవ్వడానికి కారణం ధనవంతుల యొక్క టు డూ పార్ట్ సింపుల్. మీరు రిచ్ కావడానికి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ధనవంతులుగా అవ్వడానికి ఉండే టు డూ పార్ట్ ఏమీ రాకెట్ సైన్స్ కాదు. నేను మీ అందరికీ క్లాసిక్ బుక్ అయిన థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్, ఈ బుక్ అందరూ చదవమని రికమెండ్ చేస్తాను. లేదా మీకు డీటెయిల్ సమ్మరీ కావాలి అంటే కింద కమెంట్ చేయండి. ఇక్కడ మీరు అందరూ గమనించినట్టయితే ఈ బుక్ టైటిల్ థింక్ అండ్ గ్రో రిచ్ అని ఉంది, అంతేకాని వర్క్ హార్డ్ అండ్ గ్రో రిచ్ లేదా గెట్ ఏ జాబ్ అండ్ గ్రో రిచ్ అనే టైటిల్ లేదు. ఎందుకంటే పీపుల్ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. మీరు ధనవంతులు కావాలి అనుకుంటే మీరు ఇండిపెండెంట్లీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, అంతేకాని గుంపుల మందలాగా అందరూ ఏది ఆలోచిస్తే అది కాదు. నా ఒపీనియన్లో ధనవంతుల యొక్క గ్రేట్ అసెట్ ఏంటంటే వాళ్ళు అందరికన్నా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు చేసింది మీరు చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది మీ దగ్గర ఉంటుంది. మీలో ఎవరన్నా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ క్వాడ్రంట్లోకి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగితే నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారో అది చేంజ్ అవ్వాలి. అందుకే మీరు బీ, డూ, హ్యావ్ అనే 3 వర్డ్స్ని గుర్తుంచుకోండి. వీటి గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను, వినండి. గోల్స్ అనేవి హ్యావ్ అనే పార్ట్లో ఉంటుంది. మనందరికీ ఎన్నో గోల్స్ ఉంటాయి. మంచి బాడీ ఉండాలని, లేదా పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఉండాలని, లేదా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాలి అని, ఇలా చాలా ఉంటాయి. ఒక్కసారి పీపుల్ వాళ్ళ గోల్ని ఫిగర్ అవుట్ చేసిన తర్వాత ఆ గోల్ని అచీవ్ చేయడానికి టు డూ లిస్ట్ని పెట్టుకుంటారు అండ్ చేయడం కూడా మొదలు పెడతారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అదేంటనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది పీపుల్ మంచి డైట్ మెయింటైన్ చేసి రోజు జిమ్కి వెళ్ళి పర్ఫెక్ట్ బాడీ ఉండాలి అని గోల్ పెట్టుకుంటారు. వాళ్ళు కొన్ని వారాల వరకు మాత్రమే చేసి మళ్ళీ వాళ్ళ పాత డైట్కి వచ్చి పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారు. జిమ్కి పోవడం బదులుగా టీవీని, మొబైల్ని చూస్తూ ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ డైట్ కాదు కౌంట్ అయ్యేది, మీరు ఆ డైట్ని ఫాలో అవ్వడానికి మీరు ఎవరై ఉండాలి అది కౌంట్ అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అందరూ ఏం చెయ్యాలి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరిలాగా ఉండాలి అనే దాని మీద ఫోకస్ చేయట్లేదు.
ఇంకా పీపుల్కి ఒక కామన్ గోల్ ఉంటుంది, అదేంటంటే ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ పార్ట్నర్ని వెతుక్కోవాలి అని. అందుకే చాలామంది పీపుల్ పర్ఫెక్ట్ పర్సన్ కోసం ప్రతి చోట చూస్తారు. ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళని వీళ్ళు రైట్ పర్సన్గా మార్చుకునే బదులుగా రైట్ పర్సన్ కోసం చూస్తారు. ఎప్పుడైతే వీళ్ళకి ఫైనల్గా పర్ఫెక్ట్ పర్సన్ దొరికిన తర్వాత అప్పుడు వీళ్ళు వాళ్ళని చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే మీరందరూ మీ మ్యారేజ్ రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీరు మీ పార్ట్నర్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు చేంజ్ అవ్వడం బెటర్. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్. చాలామంది పీపుల్ స్టాక్స్ని లేదా మ్యూచువల్ ఫండ్స్ని కొనడం ద్వారా వాళ్ళు ధనవంతులు అవుతారని ఆలోచిస్తారు. కానీ మీరు సింప్లీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బాండ్స్ని కొనడం ద్వారా మీరు ధనవంతులు కాలేరు. జస్ట్ మీరు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ చేసింది చేయడం వల్ల ఫైనాన్షియల్ సక్సెస్ అనేది గ్యారంటీ కాదు. ఒక పర్సన్ ఎవరికైతే లూజర్ మెంటాలిటీ ఉంటుందో అతను స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఏది కొన్నాడు అనేది సంబంధం లేకుండా ప్రతిదీ లాస్ అవుతాడు. నెక్స్ట్, డబ్బు విషయంకి వచ్చేసరికి చాలామంది పీపుల్ ధనవంతులు ఏం చేస్తారో అదే చేయాలని, ధనవంతుల దగ్గర ఏం ఉంటుందో అదే ఉండాలని అనుకుంటారు. అందుకే పీపుల్ రిచ్గా కనబడే ఇల్లును కొంటారు, రిచ్గా కనబడే కారుని కొంటారు. ఇక్కడ వీళ్ళందరూ ధనవంతులుగా కనబడే థింగ్స్ని కొనడం ద్వారా వాళ్ళు ధనవంతులు అవుతారని ఆలోచిస్తారు. కానీ వీళ్ళు ధనవంతులు కాలేరు. అండ్ వీళ్ళు అలా చేయడం ద్వారా ఇంకా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. అసలు నిజమైన ధనవంతులు ఇలా చేయరు. అందుకే మీ అందరికీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క ఆలోచనలు, నమ్మకాలు, ఐడియాలు ఉంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. అందుకే మీరు బీయింగ్ అంటే మీ థాట్స్ని స్ట్రెంథెన్ చేయడం అండ్ మీరు వాటిని యాక్షన్లోకి తీసుకురావడం అంటే డూయింగ్. అండ్ ఇప్పుడు మీరు ఫైనాన్షియల్లీ ఫ్రీ అవుతారు అంటే హ్యావింగ్. ఇప్పుడు మీకు బీ, డూ, హ్యావ్ అనేవి అర్థమై ఉంటుంది. ద క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ ఈజ్ అబౌట్ బీయింగ్, నాట్ డూయింగ్. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ క్వాడ్రంట్లోకి మూవ్ అవ్వడం అంటే అది చేయడం గురించి కాదు, ఉండడం గురించి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ చేసేది డిఫరెన్స్ కాదు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కోర్ డిఫరెన్స్. గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవడానికి డబ్బేమీ ఖర్చు అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ అది ఫ్రీ కూడా. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే కొన్నిసార్లు మీకు డబ్బు గురించి ఉన్న డీప్ కోర్ బిలీఫ్స్ని చేంజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ కోర్ బిలీఫ్స్ అనేవి పేరెంట్స్ నుంచి, స్కూల్స్ నుంచి జనరేషన్ టు జనరేషన్ హ్యాండ్ ఓవర్ చేశారు. మీరు ఒకసారి క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ చూస్తున్నట్టయితే సెక్యూరిటీ ఈజ్ ద ఇష్యూ ఫర్ ఎంప్లాయీస్. జనరల్లీ ఈ క్వాడ్రంట్లో ఉండే పీపుల్ అంటే ఎంప్లాయీస్ సెక్యూరిటీకి గ్రేట్ వాల్యూ ఇస్తారు. వీళ్ళకి మనీ కన్నా సెక్యూరిటీయే ఇంపార్టెంట్. వీళ్ళు వాళ్ళ లైఫ్లో అన్ని ఏరియాస్లో రిస్క్ తీసుకుంటారు, కానీ ఒక్క డబ్బు విషయానికి వచ్చేసరికి రిస్క్ తీసుకోరు. నెక్స్ట్, పర్ఫెక్షనిజం ఈజ్ ద ఇష్యూ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయీస్. జనరల్లీ ఎస్కార్డెంట్లో ఉండే పీపుల్కి అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్కి డూ ఇట్ యువర్ సెల్ఫ్ మెంటాలిటీ ఉంటుంది. ఏది చేసినా వాళ్ళ సొంతంగా చెయ్యాలని అనుకుంటారు. వీళ్ళకి మిస్టేక్స్ చేయడం నచ్చదు. అండ్ ఇంకా వేరే వాళ్ళు మిస్టేక్స్ చేసి వీళ్ళని బ్యాడ్గా చేస్తే అది ఇంకా నచ్చదు. ఇలా ఎంప్లాయీస్కి అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్కి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఇంటెలిజెన్స్ చెప్తాను, వినండి. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనందరికీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా ఎమోషన్స్ ఉంటాయి. లవ్, హేట్, ఫీల్, ఫియర్, సాడ్నెస్, యాంగర్, డిసప్పాయింట్మెంట్, జాయ్, హ్యాపీనెస్ అండ్ ఇంకా చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇక్కడ మన ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది పాయింట్. ఎప్పుడైతే మనం డబ్బుని రిస్క్ చేయడం వచ్చేసరికి భయంగా ఫీల్ అవుతాం. ఈవెన్ ధనవంతులకి కూడా కొంచెం భయం ఇస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఆ భయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అని. చాలామంది పీపుల్కి ఇదే భయం ప్లే ఇట్ సేఫ్, డోంట్ టేక్ రిస్క్ అనే ఆలోచనల్ని జనరేట్ చేస్తుంది. కానీ ఇదే భయం ధనవంతులకి ప్లే ఇట్ స్మార్ట్, లెర్న్ టు మేనేజ్ రిస్క్ అనే ఆలోచనల్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నది సేమ్ ఎమోషన్, కానీ డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ బీయింగ్, డిఫరెంట్ డూయింగ్ అండ్ డిఫరెంట్ హ్యావింగ్. నా ఒపీనియన్లో మనందరికీ ఉండే పెద్ద ఫైనాన్షియల్ స్ట్రగుల్ డబ్బు లాస్ అవుతాం అనే భయం. ఈ భయంతోనే చాలామంది పీపుల్ సేఫ్గా ఆపరేట్ చేస్తారు, లేదా ఎవరైతే ఎక్స్పర్ట్ అని వీళ్ళు ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి డబ్బునిస్తారు. ఒకవేళ మీకు ఈ భయం మీ ఫైనాన్షియల్ జర్నీలో అడ్డు వస్తే
నేను మీ అందరికీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బుక్ని చదవమని రికమెండ్ చేస్తాను. ఈ బుక్లో రైటర్ ఎందుకు స్కూల్లో మంచిగా చేసిన పీపుల్ రియల్ వరల్డ్లో మంచిగా చెయ్యరు అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాడు. ఇక్కడ ఆ రైటర్ చెప్పే సమాధానం ఏంటంటే, మీ అకాడమిక్ ఐక్యూ కన్నా మీ ఎమోషనల్ ఐక్యూ అనేది చాలా పవర్ఫుల్. అందుకే పీపుల్ ఎవరైతే మిస్టేక్స్ చెయ్యరో, రిస్క్ తీసుకోవడానికి భయపడతారో, వీళ్ళకన్నా పీపుల్ ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో, రిస్క్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ రియల్ వరల్డ్లో సక్సెస్ఫుల్ అవుతారు. చాలామంది పీపుల్ జస్ట్ పాసింగ్ గ్రేడ్స్తోని మాత్రమే స్కూల్ నుంచి బయటికి వస్తారు. అంతేకాని లైఫ్లో రిస్క్ తీసుకోవడానికి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోవడానికి ఎమోషనల్లీగా ప్రిపేర్డ్ అయ్యి బయటికి రారు. ఈరోజు చాలామంది టీచర్స్ ధనవంతులు కాకపోవడానికి కారణం వాళ్ళు ఒకే ఎన్విరాన్మెంట్లో ఉండి ఆపరేట్ చేస్తారు. ఎలాంటి ఎన్విరాన్మెంట్ అంటే, ఎవరైతే పీపుల్ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళని పనిష్ చేయడం. మీరు డబ్బు లాస్ అవుతామని భయపడ్డా, లేదా అందరికన్నా డిఫరెంట్గా చేయడానికి భయపడ్డా మీరు మీ జీవితంలో ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ఎమోషనల్ ఐక్యూ ఈజ్ స్ట్రాంగర్. మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బుక్ చదివినట్టయితే మీకు తెలుస్తుంది, ఫైనాన్షియల్ ఐక్యూలో 90% ఎమోషనల్ ఐక్యూనే ఉంటుంది అండ్ కేవలం 10% మాత్రమే మనీ అండ్ ఫైనాన్స్ గురించి ఉన్న టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో రైటర్ ఎమోషనల్ బ్రెయిన్ అండ్ రేషనల్ బ్రెయిన్ని 24:1 రేషియోలో కంపేర్ చేస్తాడు. ఎప్పుడైతే మన ఎమోషన్స్ పీక్లో ఉన్నప్పుడు మన ఎమోషనల్ బ్రెయిన్ రేషనల్ బ్రెయిన్ కన్నా 24 టైమ్స్ స్ట్రాంగర్గా ఉంటుంది. మన ఎమోషన్స్ రేషనల్ థాట్స్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో ఓవర్టేక్ చేస్తాయి అంటే, మనం ఏదైనా కోపంలో ఒక మాట అని తర్వాత అలా అనకూడదు అని అంటాం. మనం ఎవరికైనా ఒక పర్సన్కి అట్రాక్ట్ అయ్యి మనకు తెలుసు అది మంచిది కాదు అని, కానీ మనం వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. ఎవరైనా చాలా ఏడవడం చూసినప్పుడు, మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు, లేదా మన హార్ట్ బ్రోక్ అయినప్పుడు, లేదా మనం ఇష్టమైన పర్సన్ని ఇంటెన్షన్తో హర్ట్ చేయడం, ఎందుకంటే మనం హర్ట్ అయ్యాం కాబట్టి. ఇంకా ఇలా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మన ఎమోషన్స్ 24:1 రేషియో కన్నా 3 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడంటే స్మోకింగ్, డ్రగ్స్, సెక్స్, ఈటింగ్ ఇలాంటి ఎడిక్షన్స్లో అండ్ ఫోబియాస్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి ఎడిక్షన్స్ అండ్ ఫోబియాస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో అప్పుడు ఎమోషన్స్ మీద రేషనల్ థాట్స్కి చాలా తక్కువ పవర్ ఉంటుంది. ఎమోషనల్ థాట్స్ సౌండ్ లాజికల్. ఎమోషనల్ థాట్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అవి లాజికల్గా ఉంటాయి. ఈ క్వాడ్రంట్లో ఉండే పర్సన్ భయంగా అయినప్పుడు ప్లే ఇట్ సేఫ్, డోంట్ టేక్ రిస్క్ అనే లాజికల్ థాట్ వస్తుంది. కానీ ఐ క్వాడ్రంట్లో ఉండే పర్సన్కి అది అస్సలు లాజికల్ అనిపించదు. ఎస్ క్వాడ్రంట్లో ఉండే పర్సన్కి వేరే వాళ్ళు పని చేసినప్పుడు డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే లాజికల్ థాట్ వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, డిఫరెంట్ క్వాడ్రంట్స్, డిఫరెంట్ లాజిక్స్, డిఫరెంట్ యాక్షన్స్ అండ్ డిఫరెంట్ థాట్స్, కానీ సేమ్ ఎమోషన్. మనం ఇండివిజువల్గా ఎమోషన్స్కి ఎలా రెస్పాండ్ అవుతాం అనేదే మనం ఏం చెయ్యాలి అనేది నిర్ణయించుతుంది. మీరు రేషనల్లీగా ఆలోచించడం బదులుగా ఎమోషనల్లీగా ఆలోచించినప్పుడు మీరు మాట్లాడే మాటల్లో ఫీల్ అనే వర్డ్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ లైక్ ఎక్సర్సైజింగ్ టుడే అని అంటారు, కానీ లాజికల్గా మీకు తెలుసు ఎక్సర్సైజ్ చేయాలి అని. అందుకే మీరు మాట్లాడే మాటల్లో మీరు కూడా ఫీల్ అనే వర్డ్ని వాడితే మీరు కూడా ఎమోషనల్లీగా ఆలోచించినట్టే. ఫైనాన్షియల్లీగా స్ట్రగుల్ అయ్యే పీపుల్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు. అందుకే వాళ్ళు ఏమంటారంటే, ఐ డోంట్ ఫీల్ లైక్ లెర్నింగ్ అబౌట్ ఇన్వెస్టింగ్ డస్ నాట్ ఫీల్ రైట్ ఫర్ మీ, ఐ డోంట్ ఫీల్ లైక్ టెల్లింగ్ మై ఫ్రెండ్స్ అబౌట్ మై బిజినెస్, ఐ హేట్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్. ఇంకా ఇలా చాలా అంటారు. యాజ్ ఏ యంగ్ అడల్ట్స్గా మనం మనీ, వర్క్ అండ్ ఇన్వెస్టింగ్ని చూడాల్సి అండ్ తెలుసుకోవాల్సి ఉంది. మనం ఏం చెయ్యాలి అని తెలిసి ఉండాలి అండ్ అది చెయ్యాలి. మనకి అది చేయడానికి నచ్చకపోయినప్పటికీ కూడా చెయ్యాలి. ఇప్పుడు మీకు కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయ్ అండ్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ ఓనర్స్ అండ్ ఎంప్లాయీస్కి మధ్య కమ్యూనికేషన్లో ప్రాబ్లం కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇద్దరి ఎమోషనల్ వాల్యూస్లో డిఫరెన్స్ ఉంది. ఎంప్లాయీకి ఏమో చాలా శాలరీ కావాలి, బిజినెస్ ఓనర్కి ఏమో చాలా వర్క్ కావాలి. అందుకే ఎంప్లాయీస్ ఏమంటారంటే, నేను చాలా వర్క్ చేశాను కానీ తక్కువ శాలరీ వచ్చింది అని అంటారు.
ఇంకొక పక్క బిజినెస్ ఓనర్స్ ఏమంటారంటే ఎంప్లాయీస్కి కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయడం ఎలా అండ్ ఎక్కువ శాలరీ ఇవ్వకుండా ఎలా లాయల్గా ఉండాలి అని అంటారు. డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్. బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే బిజినెస్ ఓనర్కి ఏమో ఎక్కువ క్యాపిటల్ కావాలి, ఇన్వెస్టర్కి ఏమో గ్రేట్ డివిడెండ్స్ కావాలి. అందుకే షేర్ హోల్డర్స్ మీటింగ్లో కంపెనీ మేనేజర్స్ ఏమంటారంటే మనకి ఒక ప్రైవేట్ జెట్ అవసరం ఉంది, అప్పుడు మన ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్స్ ఫాస్టర్గా వెళ్తారు అని అంటారు. ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ ఏమంటారంటే మనకి ఇంకొంతమంది ఎగ్జిక్యూటివ్స్ అవసరం ఉంది, అప్పుడు మనకి ప్రైవేట్ జెట్ అవసరం లేదు అని అంటారు. డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ ఎంప్లాయ్ అండ్ బిజినెస్ ఓనర్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో తరచుగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ ఒక $multi-million డీల్ని ఒక బిజినెస్ ఓనర్కి ఇస్తాడు. ఇక ఎప్పుడైతే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లాయర్ కోపంగా ఉంటాడు, ఎందుకంటే ఆ బిజినెస్ ఓనర్ $millions సంపాదిస్తాడు, కానీ ఆ సెల్ఫ్ ఎంప్లాయ్ అయిన లాయర్ ఆ రోజు శాలరీ మాత్రమే సంపాదించాడు. ఇక ఇప్పుడు ఆ లాయర్ ఏమంటాడంటే పనంతా మేం చేసాం కానీ డబ్బంతా అతను సంపాదించాడు అని అంటారు. ఇంకొక పక్క బిజినెస్ ఓనర్ ఏమంటాడంటే ఆ లాయర్కి ఎంత కమిషన్ పే చేయాలి అని అంటాడు. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంప్లాయ్ అండ్ ఇన్వెస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ మేనేజర్ ఒక ఇన్వెస్టర్కి రియల్ ఎస్టేట్ కొనడానికి లోన్ ఇస్తాడు. ఇక్కడ ఆ ఇన్వెస్టర్ $millions ట్యాక్స్ ఫ్రీగా సంపాదిస్తాడు, కానీ ఆ బ్యాంకర్ చాలా ట్యాక్స్తో ఉన్న ఒక పే చెక్ని పొందుతాడు. ఇక్కడ ఆ ఎంప్లాయ్ అయిన బ్యాంక్ మేనేజర్ ఏమంటాడంటే నేను ఆ పర్సన్కి లోన్ ఇచ్చాను, అసలు అతను నాకు ఈవెన్ థ్యాంక్ యూ కూడా చెప్పలేదు, మేము అతని కోసం ఎంత కష్టపడి పనిచేసామో అతనికి తెలియదనుకుంటా అని అంటారు. ఇంకొక పక్క ఇన్వెస్టర్ ఏమంటాడంటే ఆ పిక్కి బ్యాంక్ మేనేజర్స్ని చూడండి, జస్ట్ ఒక లోన్ తీసుకోవడానికి యూజ్లెస్ పేపర్ వర్క్ మొత్తం చెయ్యాలి అని అంటారు. మనం ముందు చెప్పుకున్నట్టు మీరు బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్గా సక్సెస్ఫుల్ అవ్వడానికి అకాడమిక్ నాలెడ్జ్ కన్నా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అండ్ మీ కోర్ ఎమోషనల్ థింకింగ్, ఫీలింగ్స్, బిలీఫ్స్, యాటిట్యూడ్ చేంజ్ అవ్వడం అవసరం. అందుకే మీరు బీ, డూ, హ్యావ్ అనే వర్డ్స్ని గుర్తుంచుకోండి. ఒక పర్సన్ ఏదైతే చెప్తాడో అండ్ ఆలోచిస్తాడో అండ్ తనకి తాను చెప్పుకుంటాడో అదే నిజమవుతుంది. అందుకే మీరు మీ జీవితంలో నేను ఎప్పటికీ ధనవంతుణ్ణి కాలేను, నేను దాన్ని పొందలేను, జాగ్రత్తగా ఆడు, డబ్బు లాస్ అవ్వకు, ఆ ఐడియా పనిచేయదు, ఇలాంటి మాటలు అస్సలు అనకండి. మీరు ఈ ఎమోషనల్లీ డ్రైవెన్ థాట్స్ని ఓవర్కమ్ చేయడం నేర్చుకునే అంతవరకు మీరు అన్న మాటలే నిజం అవుతాయి, అంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. సమ్మరీ: మీరు లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్ నుంచి రైట్ సైడ్ క్వాడ్రంట్లోకి మూవ్ అవ్వడం టెక్నికల్ కన్నా ఎమోషనలే ఎక్కువ. ఒకవేళ మీరు మీ ఎమోషనల్ థాట్స్ని కంట్రోల్ చేయలేకపోతే నేను మీకు ఈ జర్నీని రికమెండ్ చేయను. ఒకవేళ మీరు మీ ఎమోషనల్ థాట్స్ని కంట్రోల్ చేయగలను, నేర్చుకుంటాను అంటే మీరు ఈ జర్నీలో వెళ్ళొచ్చు. ఈ జర్నీలో విన్నింగ్ అండ్ లూజింగ్ రెండూ ఉంటాయి, అండ్ ఓడిపోవడం అండ్ గెలవడం అనేది లైఫ్లో ఒక భాగం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.